నాగార్జున యూనివర్సిటీలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలను కించపరిచే విధంగా వర్మ మాట్లాడిన తీరును మహిళా సమాజం ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. యూనివర్సిటీ విద్యార్థుల ముందు శృంగార పదజాలాన్ని ఉపయోగించిన వర్మకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. రామ్ గోపాల్ వర్మ కామెంట్లపై మహిళా కమిషన్ వెంటనే స్పందించాలని కోరారు. సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు విహెచ్. అదేవిధంగా సాక్రిఫైజెస్ ఆఫ్ ది యంగర్ జనరేషన్ మహిళలు కానీ బాయ్స్ కానీ చేసుకుంటున్నా ఆమె ప్రామిస్ చేసింది. ఆ తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది కానీ మేము నిలబెట్టుకోలేదు. అది మా బాధ. అందుగురించి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా తెలంగాణలో కాంగ్రెస్ ని గెలిపించి ఆమెకు అప్పచెప్పినామే నిజంగా కాంగ్రెస్ వారసుడుగా మిగిలాలనేది నా ఉద్దేశం. నేను తప్పనిసరిగా ఎవరు హాస్యార్జుడు ఏ కార్యక్రమం అయినా ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల దగ్గరికి పోయేది, ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏ విధంగా చేస్తే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో అని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచారు. అది సాహసమైన నిర్ణయం. ఎవరు కూడా అంతవరకు కంటిన్యూగా నడవలేదు. కనుక ఆయన ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ఈ 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేస్తూ ప్రజలు సాటిస్ఫై ఉన్నారా, ఇచ్చిన లేదని తెలుసుకోవడానికి రైతులను కలిశాడు, సీనియర్ నాయకులను కలిశాడు, పేదవాడిని కలిశాడు, నిరుద్యోగ యువకులను కలిశాడు. ఆయన అన్ని తెలుసుకున్నాడు కాబట్టి న్యాయం జరగాలనేది. అందుకుంటే లండన్ లో మాట్లాడేది కూడా చాలా చక్కగా మాట్లాడాడు. దాన్ని ఏదో బీజేపీ వాళ్ళు ఏదో కొత్త నినాదం చెప్తున్నారు. ఎస్, నరేంద్ర మోడీ యావత్ ప్రపంచంలో పోయి ఏ దేశంలో పోయి వీఆర్ నంబర్ 1. ఎందుకంటే సోనియా గాంధీ మా మాట నమ్మి, అదేవిధంగా సాక్రిఫైజెస్ ఆఫ్ ది యంగర్ జనరేషన్ మహిళలు కానీ